4వ అధ్యాయం 15వ సర్గ. పంచవటి ప్రవేశించిన సీతారామ లక్ష్మణులు. అనేక సర్పాలతో మృగాలతో నిండిన ఆ పంచవటిని చూసిన శ్రీరాముడు తన అన్నా వదినలకు శుశ్రూష చేయడానికి తగిన స్థలం దొరికింది కదా అని సంతోషిస్తున్న లక్ష్మణుడితో తీయని మాటలతో ఇలా అన్నాడు. లక్ష్మణ, పంచవటి అని ప్రఖ్యాతిగల ప్రదేశం ఇదే. చక్కగా పూసిన తీగలు, చెట్లు గుంపులు గుంపులుగా కన్నుల పండుగగా కనపడుతున్నాయి. ఇక్కడ సీతకు, నీకు, నాకు, మన ముగ్గురికి అనుకూలమైన సంతోషకరమైన స్థలమేదో చూడు. నీటికి దూరంగా ఉండకూడదు. మనసుకు ఇంపైనదిగా, నీటికి దూరం లేకుండా స్వేచ్ఛా విహారానికి యోగ్యమైనదిగా ఉండాలి. నేల చదునుగా, పడుకోవడానికి సుఖంగా ఉండాలి. నువ్వు తేవడానికి అవసరమైన పూలు, కట్టెలు, దర్భలు దండిగా దగ్గరలోనే ఉండాలి. గట్టి నేల కాకుండా పడుకోవడానికి, కూర్చోవడానికి అనుకూలంగా మెత్తని నేలగా ఉండాలి. పెంట, పేడ కుప్పలు లేకుండా నిర్మలంగా ఉండాలి. మనం కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాం కాబట్టి అనుకూలమైన ప్రదేశం అయితే మంచిది గదా! అందుకే మన ముగ్గురికి సౌఖ్యమైన స్థలాన్ని చూడు. ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా లక్ష్మణుడి చేతులు జోడించి నమస్కారం చేసి సీతాదేవి సమక్షంలో ఇలా అన్నాడు. భూజనులను సంతోషింపజేయగల స్వభావం గలవాడా! మీరు ఇక్కడ 100 ఏళ్ళు సంతోషంగా స్థిరంగా ఉన్నప్పటికీ మీకు నేను దాసుడనే కాని స్వతంత్రుడిని కాను. కాబట్టి మీరే ప్రేమతో మీకిష్టమైన సమ్మతమైన స్థలంలో ఆశ్రమం నిర్మించడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే ఆయన మాటలకు సంతోషించిన శ్రీరాముడు తగిన స్థలాన్ని నిశ్చయించి తమ్ముడు చేయి పట్టుకుని ఆ ప్రదేశం మిట్టపల్లాలు లేకుండా చదరంగా ఉన్నదని అక్కడ ఆశ్రమం నిర్మించమని అంటాడు. ఎర్ర తామరలతో నిండి అందమై లక్ష్మీదేవి సేవించే తామర కొలను దగ్గరలోనే ఉంది. మనం అక్కడి నీళ్లనే వాడుకోవచ్చు. అగస్త్యుడు చెప్పిన గోదావరి నది కమలాలు, హంసలు, చక్రవాకాలతో కూడి ప్రకాశిస్తున్నది ఇక్కడే. ఇది ఎక్కువ దగ్గరలో లేదు, దూరంగా కూడా లేదు. నెమిళ్ల ధ్వనులతో పెద్ద వృక్షాలతో నిండిన పర్వతాలు ఎక్కువ దూరంలో కాకుండా, మరీ దగ్గరలో కాకుండా ఉన్నాయి. తమ్ముడా, అనేకమైన లోహాలతో ఈ భూప్రదేశం రంగులు పూసిన ఏనుగులా ఉంది చూసావా? పర్వతాలు ప్రకాశిస్తున్న ఈ ప్రదేశం శ్లాఘ్యంగా ఉంది. మృగాలు, పక్షులు ఉండడంతో అందంగా ఉంది ఈ ప్రదేశం. పుణ్యం కూడా ఇస్తున్నది ఇది. కాబట్టి ఇక్కడే మనకు జటాయువు తోడుండగా ఉందాం. త్వరగా పర్ణశాల నిర్మించు అని శ్రీరాముడు అనగానే లక్ష్మణుడు ఒక ఆకుల ఇంటిని కట్టాడక్కడ. భూమిలో పునాది తీసి చక్కగా గోడలు కట్టి లావాటైన వెదుళ్ళు స్తంభాలుగా నాటి వాటి మీద సన్నటి వెదుళ్లను పరిచి జమ్మి కొమ్మలు వాసాలుగా చేసి నారలతో గట్టిగా బిగించి ఆ వెదుళ్ల మీద బోద రెల్లును దట్టంగా కప్పి నేలను చదరంగా నున్నగా చేసి దిమ్మసతో 3-4 సార్లు నీళ్లు చల్లి కుటీరాన్ని సిద్ధం చేశాడు లక్ష్మణుడు. ఇలా కుటీరాన్ని సిద్ధం చేసిన లక్ష్మణుడు గోదావరి నదికి పోయి స్నానం చేసి ఆలస్యం చేయకుండా పళ్ళు పూలు తెచ్చి వాస్తుబలి ఇచ్చి శాంతి కార్యాలు పూర్తి చేసి ఆశ్రమాన్ని అన్నకు చూపించాడు. సీతతో కలిసి శ్రీరాముడు దాన్ని చూసి సంతోషించి తమ్ముడిని కౌగిలించుకుని ప్రేమతో ఆయన చేసిన గొప్ప పనికి తానేమి సమానమైన కానుక ఇవ్వగలనా అని అనుకుంటూ ప్రేమతో మళ్లీ కౌగిలించుకున్నాడు. ఇంకా ఇలా అన్నాడు. చిన్నవాడా, నీ శక్తిని ఏమని మెచ్చుకోగలను? పాపరహితుడా, నా అభిప్రాయాన్ని నేను చెప్పకుండానే తెలుసుకోగలవు. నీతిని ఎరిగిన వాడివి. ఏది ఎలా చేస్తే నాకు ఇష్టమో తెలిసిన వాడివి. ఇలాంటి నిన్ను మిగుల శుద్ధుడిని కని ధర్మాత్ముడైన తండ్రి మరణించిన నా పాలిటికి బతికే ఉన్నవాడు నువ్వు ఉండబట్టి ఆయన లేడే అన్న కొరత రావటం లేదు అని చెప్పి సుఖంగా స్వర్గంలో విష్ణువులాగా అక్కడే కొంతకాలం నివసించాడు. పంచవటి స్థలం ఏదనే వివాదం చిరకాలంగా అనేక మందిని బాధిస్తున్నది. భద్రాచలం దగ్గరున్న పర్ణశాల అని కొందరు, నాసిక్ దగ్గర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీటిలో ఏది సత్యమో అనే విషయాన్ని రామాయణాన్ని బట్టి, స్థల శోధనాన్ని బట్టి నిర్ధారించాల్సి ఉంది. పంచవటి గోదావరి తీరంలో ఉందనే విషయం నిర్వివాదాంశం. పంచవటి దగ్గర గోదావరి నది ఉత్తరాన్ని నుండి దక్షిణానికి పారుతూ ఉండాలి. ఎందుకంటే రామలక్ష్మణులు సీతాపహరణం తర్వాత ఆమెను వెతుక్కుంటూ గోదావరి తీరాన్ని వెళ్లారు. అలా వెళ్తున్న రామలక్ష్మణులకు దక్షిణ దిక్కుగా సీత పోయిందని మృగాలు, పక్షులు చూపాయి. అప్పుడు రామలక్ష్మణులు నేరుగా దక్షిణానికి పోకుండా నైరుతి దిశగా పోయి గోదావరి తీరంలో జటాయువును చూశారు. ఈ కారణాన గోదావరి నది జటాయువు పడ్డ స్థలం దాకా దక్షిణాభిముఖంగా పారుతూ ఉండాలి. జటాయువుకు గోదావరి జలాలతో రామలక్ష్మణులు తర్పణం విడిచినందువలన వారున్న స్థలం గోదావరి తీరమే అయి ఉండాలి. ఇక్కడ నుండి రామలక్ష్మణులు నైరుతి దిశగానే 3 కోసుల దూరం పయనించారు. ఇంత దాకా తూర్పుగా పోవడానికి ఏరు అడ్డం వస్తుంది కాబట్టి తూర్పుగా పోలేదు. కొంత తూర్పుగా పోతేనే కానీ జటాయువు చెప్పిన దక్షిణ మార్గం కనిపించదు. కాబట్టే అక్కడ నుండి 3 కోసులు తూర్పుగా పోయారనుకోవాలి. అప్పుడు ఇప్పటి భద్రాచలం దగ్గర గోదావరి నదికి దక్షిణాన ఉన్నారు వారు.
ఇలా వచ్చినందున వారికి గోదావరి దాటాల్సిన పని లేదు. ఈ కారణాన పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన ఉన్నదని అంగీకరించాలి. తూర్పునే ఉండి ఉన్నట్లయితే గోదావరి దాటే ఉండాలి. ఆ విషయాన్ని వాల్మీకి చెప్పలేదు. ఇప్పటి పర్ణశాలే పంచవటి అని అనుకుంటే వారు ఒకవేళ నైరుతి దిక్కుగా ప్రయాణం చేసే ఉంటే ఏటిపాలు అయ్యేవారు. భద్రాచలం దగ్గర ఏరు దాటినట్లు కొందరు రాశారు కానీ అది ఆలోచించి రాసిన రాత కాదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న పర్ణశాల కాదు. కానీ దానికి ఎదురు ఒడ్డున చక్కగా పంచవటి ఉండేదని చెప్పొచ్చు. అలాగే ఒకాయన నాసికను పంచవటి అని పేర్కొన్నాడు. అక్కడ నుండి దక్షిణంగా వచ్చినట్టు చెప్పాడాయన. ఇది రామాయణానికి విరుద్ధం. పంచవటి గోదావరి నది పశ్చిమ తీరాన ఉన్నదనటానికి స్థలం ఆధారంగా ఉంది. పర్ణశాలకు ఎదురుగా రథగుట్ట అనేది ఒకటుంది. ఇక్కడ రావణాసురుడు తన రథాన్ని దాచిపెట్టాడని అంటారు. ఎందుకంటే సీతాపహరణ సందర్భంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని రాగానే రథం సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. సమీపంలో అది కనపడనందున ఆ పని కొనసాగింది కానీ ఏటికి ఒక ఒడ్డున రథం సీత రావణుడు మరో ఒడ్డున ఉంటే ఇది సాగి ఉండేది కాదు. కాబట్టి పంచవటి పడమటి దిక్కునే ఉండాలి. సీతాపహరణం ఆ పక్కనే అయి ఉండాలి. అంతేకాదు దీనికి సమీపంలోనే సీత గుట్టలని పెద్ద పర్వతం ఉంది. ఇక్కడ ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడు సీతా లక్ష్మణులు ఉన్నారని ఆ కారణాన ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందని అంటారు. కాదనడానికి కారణం లేదు. తూర్పు ఒడ్డున ఉన్నట్లయితే ఏరు దాటిపోయి అక్కడి గుట్టల్లో ఉండాల్సి వచ్చేది. ఈ గుట్ట కింద పడమటి దిక్కుగా పెద్ద బయలు ప్రదేశం ఉంది. అక్కడ 14,000 రాక్షసులు నిలిచి యుద్ధం చేయగలిగే పెద్ద స్థలం ఉండేది. సీతా లక్ష్మణులకు ఇక్కడ జరిగిన యుద్ధం గుట్ట మీద నుంచి కనపడేది. మరొక చోట వాల్మీకి రామాయణంలో పద్మ సరస్సు పంచవటికి దగ్గరలోనే ఉందని చెప్పడం జరిగింది. అది ఇప్పటిదాకా ఉందో లేదో చెప్పడం సాధ్యపడదు కానీ ఇలాంటి పెద్ద చెరువు ఒకటి ఉన్నట్లు అక్కడ ఉండే కోయి వాళ్ళు చెప్తుంటారు. ఈ చెరువుకు గోదావరి నదికి మధ్య పంచవటి ఉంది. వర్షాకాలంలో ఏటు నీళ్లు బురదగా ఉన్నప్పుడు ఈ చెరువు నీళ్లు సీతారామ లక్ష్మణులు వాడుకునేవారు. ఇప్పటి పర్ణశాలకు దక్షిణంగా గోదావరి తీరంలో భద్రాచలానికి వచ్చే దోవలో దుమ్మగూడెం అనే ఊరుంది. దీనికి ఎదురుగా ఏటికి ఆవల ఒడ్డున ఒక చిన్న గుట్ట ఉంది. దీని దగ్గరలోనే జటాయువుకు రావణుడికి యుద్ధం జరిగిందని రామాయణంలో ఉంది. ఇప్పుడు గోదావరి నది తూర్పు ఒడ్డు కోసుకుని వస్తున్నది. ఇప్పటి ఏటి మధ్యలో దుమ్మగూడానికి చెందిన కొంత భాగం ఉండేదట. అక్కడ అలా చూసిన వారు ఆంధ్ర వాల్మీకి చెప్పారు ఆ విషయాన్ని. వాస్తవానికి ధూమగూడెమే దుమ్మగూడెమైంది. ఆ గుట్ట దగ్గరే జటాయువుకు సంస్కారాలు చేశాడు శ్రీరాముడు. ఇప్పటి హంపే పంప అని అక్కడే పర్ణశాల ఉన్నదని చెప్పడానికి ఒక నిరాకరించలేని ప్రబల కారణం ఉంది. రామలక్ష్మణులు లంకకు పోయేటప్పుడు ఏ మార్గంలో వెళ్ళినా లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు విమానాన్ని చక్కగా వచ్చేట్లు చేశారు కానీ వంకర టెంకరగా పోలేదనేది స్పష్టం. లంక నుండి సముద్రం దాటిన తర్వాత రామేశ్వరం దగ్గర నుండి అయోధ్యకు వెళ్లారనేది అందరూ అంగీకరించిందే. అలాంటప్పుడు ఎడం వైపున కిష్కింధ, కుడివైపున పంచవటి ఉండి ఉండాలి. ఈ 2 స్థలాలను రామచంద్రమూర్తి సీతాదేవికి చూపించాడు. ఈ మార్గానికి నాసికకు సంబంధమే లేదు. కాబట్టి పంచవటి నాసిక కాదు. కావడానికి వీల్లేదు. నాసిక అనేది మొదటి పేరు కాదని, నవశిఖ అనేది నాసిక అయిందని పురాణాలలో ప్రసిద్ధికెక్కిన నాసిక శూర్పణఖదే అయినందువల్ల ఆ కథకు దీనికి ముడిపెట్టారని కొందరు రాశారు. నాసిక్ పంచవటి కాదనడానికి మరికొన్ని కారణాలున్నాయి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటం నుండి దక్షిణంగా వృక్షవంతానికి వచ్చి అక్కడ నుండి పశ్చిమాభిముఖంగా నాసిక చేరినట్లు కొందరంటారు. వాళ్ళు చెప్పిన మార్గంలో వింధ్య పర్వతాన్నే కాకుండా నర్మదా, తపతి నదులను దాటి విదర్భ గుండా నాసికలోకి పోవలసి ఉంటుంది. ఇది చాలా దుర్గమ మార్గం. అదీ కాకుండా వాల్మీకి ఎక్కడ సీతారామ లక్ష్మణులను వింధ్యను, నర్మదా, తపతులను దాటినట్లు చెప్పలేదు. వారు దాటే ఉంటే ఆ సుప్రసిద్ధ నదుల గురించి వాల్మీకి తప్పక రాసేవాడే. రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి ఆ తర్వాత ఆగ్నేయంగా కిష్కింధకు వచ్చారంటాం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధం అనాలి. వాస్తవానికి రామలక్ష్మణులు నైరుతి మూలగా ఆ తర్వాత కొంత మేరకు నైరుతిగా పోయి అక్కడ నుండి తూర్పుగా పోయి కవంతుడిని చంపి అక్కడ నుండి మళ్ళీ పడమరగా పోయి పంప చేరి అక్కడికి పడమర ఉన్న శబరి గుహకు పోయారు. జటాయువు గుట్ట దగ్గర నుండి నైరుతిగా వస్తేనే కిష్కింధకు రాగలరు. అలా కాకుండా కొందరు చెప్పినట్లు ఆగ్నేయ మూలకు పోయి ఉంటే సముద్ర తీరానికి చేరేవారే గాని కిష్కింధ చేరకపోయేవారు. ఆగ్నేయ మూలగా ప్రయాణం చేసినట్లు రామాయణంలో ఎక్కడ ఒక్క మాట అయినా లేదు. అలాగే భద్రాచలం దగ్గర ఉష్ణగుండం ఉందనటం, సీతాదేవి స్నానం చేసేదనటం, రేకపల్లి దగ్గర జటాయువు రెక్కపడిందనటం బహుశా కల్పితాలు కావచ్చు. 16వ సర్గ. పర్ణశాలలో నిష్ఠురాలైన సీతతో తమ్ముడు లక్ష్మణుడితో ఎంతో సుఖంగా శ్రీరామచంద్రమూర్తి ఉన్న సమయంలో శరత్కాలం పూర్తయి మంచుకాలం మొదలైంది. ఇలా హేమంత ఋతువు రాగా ఆ ఋతువులో ఒకనాటి తెల్లవారుజామున
రామచంద్రమూర్తి గోదావరి నది స్నానం చేయడానికి సీతాదేవితో పోతుండగా లక్ష్మణుడు కమండలాలు తీసుకుని వెంటపోతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు: అన్నా, ఏ ఋతువు వల్ల సంవత్సరం ప్రకాశిస్తుందో, నీకు ఇష్టమైన మాసమేదో అలాంటి మార్గశిరం, హేమంత ఋతువు అయిన మంచు కాలం ఇప్పుడు వచ్చింది కదా. ప్రజలకు దేహం కఠినమైంది. స్నానం చేయడానికి సాధ్యపడకుండా నీటికి పొళ్ళు వచ్చి కరవసాగింది. పైరు పచ్చలు కాంతితో కళకళలాడుతున్నాయి. అగ్నిహోత్రుడు గతంలో లాగా కాకుండా ఆప్తుడై ప్రజలను దగ్గరకు రానిస్తున్నాడు. తమకేది మంచిదో తెలుసుకుని కొత్త ధాన్యం రాగానే పాలలో పొంగించి దాని పితృదేవతలకు నివేదించి పాపరహితులవుతున్నారు. అన్నా, రాజులు యుద్ధానికి పోవడానికి గ్రామాల్లో ఉండేవారు. పాలు పెరుగు తినడానికి ఈ మంచు కాలం పనికొస్తుంది కదా. దక్షిణ దిక్కున సూర్యుడున్న కారణాన ఉత్తర దిక్కు ముత్తైదు చిహ్నమై ముఖానికి శాశ్వత కాంతిని కలిగించే కుంకుమ బొట్టు లేని ఆడదానిలాగా ఉంది. హిమవత్ పర్వతం స్వభావంగానే మంచుగడ్డలకు స్థానం. అందులో ఈ కాలంలో సూర్యుడు దూరంగా ఉండటం వల్ల మంచు కరగటం ఆగిపోయి హిమవంతుడు అనే పేరు వచ్చే అర్థంతో కాలమహిమ వల్ల అలరాడుతున్నాడు. ఉదయం సాయంత్రం మంచు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు తిరగలేరు. మధ్యాహ్నం జనులంతా సుఖంగా తిరగడానికి కొంచెమే వేడికల ఎండ ఉంటుంది. చెట్ల నీడల్లో సూర్యకిరణాలు ఎక్కువగా పడని కారణాన నీళ్లు జిల్లుమంటూ తాకడానికే కష్టంగా ఉంటాయి. ఎండలు కొంచెమే వ్యాపించటం వల్ల, మంచుతో కప్పబడటం వల్ల, చల్లటి గాలి వీస్తుండటం వల్ల వనాలలో మనుష్య సంచారం లేదు. ఇక పక్షులు కీళ్లు పట్టుకుని పోయి అవయవాలు ముద్దబడి ఉంటాయి. పగలు ఈ విధంగా ఉంటుంది. రాత్రిళ్ళు బయట పడుకునేవారుండరు. పుషా నక్షత్రం చూసి పొద్దు తెలుసుకోవాల్సి ఉంటుంది. రాత్రిళ్ళు బూజు పట్టినట్లు తెల్లపారి చలిగాలి వీస్తుంటుంది. ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి చంద్రుడికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఆ పేరును తనకు వ్యర్థం చేసుకుని లోకులను సంతోషపరచడానికి ఆ శక్తిని సూర్యుడికి ఇచ్చాడు. ఆ కారణాన తపనుడు అనే పేరు సూర్యుడికి వచ్చి చంద్రుడిలాగా అయ్యాడు. అంటే సూర్యుడు చంద్రుడిలాగా ప్రజలకు సంతోషం కలిగించేవాడయ్యాడు. చంద్రుడేమో మంచు కురవటం వల్ల ప్రజలకు బాధ కలిగించేవాడయ్యాడు. అంతేకాకుండా మంచు తుంపరలు వ్యాపించటం వల్ల, చంద్రబింబం నోటి ఆవిరి కమ్మటం వల్ల గుడ్డి అయిన యుద్ధంలాగా కనపడుతుంది. నిండు పున్నమి నాటి రాత్రి మంచుతో మెలనం కావటం వల్ల సంతోషం కలిగించలేకపోయింది. ఇది ఎండ వల్ల నల్లబడ్డ సీతాదేవిలాగా ఉంది. కానీ ఆమెకున్న కాంతి మాత్రం లేదు. పడమటి గాలి స్వభావంగా చల్లగా ఉంటుంది. దానికి తోడు మంచు బిందువులు చేరాయి. కాబట్టి ఉదయం వేళ గాలి ఇనుముడించిన చలితో కూడి ఉంది. యవగోధూమాల పైర్ల వల్ల ప్రకాశించే మంచు బిందువులతో కప్పబడిన అడవి సూర్యోదయ సమయం కారణాన క్రౌంచ పక్షులు వీటి ధ్వని వల్ల ప్రకాశిస్తున్నాయి. ఖర్జూరపు పూల లాంటి కాంతి కలిగి ఎన్నులు వడ్ల గింజలతో నిండి ఆ బరువుకు తలలు వంచి పండటం వల్ల అపరంజి బంగారు కాంతి కలిగిన పైరు చూశావా? సూర్యుడు ఉదయించిన మంచంతా పోలేదింకా. తుంపరగా సన్నగా వ్యాపించే ఉంది. ఆ కారణాన సూర్యుడు ఉదయించి చాలా పొద్దుపోయినా చందమామలాగా ఉన్నాడు. శ్రీరామచంద్ర మధ్యాహ్నానికి ముందు ఎండ వేడి లేక సుఖంగా దేహాన్ని తాకుతూ మధ్యాహ్నంలో కొంచెం ఎరుపు కొంచెం తెలుపుగా సూర్యకిరణాలున్నాయి. మంచు తుంపర్లు రాలటం వల్ల కొంచెం తడిసి ఉన్న లేపచ్చిక పట్టులలో సూర్యుడి నీరెండపడిన విధం చూశావా రామా? సూర్యకాంతి ఈ బిందువుల మీద పడటం వల్ల అవి వజ్రాల్లాగా కనపడుతున్నాయి. అన్నా, ఈ అడవి ఏనుగును చూడు. అది మిక్కిలి దప్పికతో బాధపడుతూ నీళ్లు తాగాలని తొండం కొనతో నీటిని తాకి అది జిల్లు మనగా తాగలేక తొండాన్ని ముడుచుకుంటుంది. నీటి పక్షులు ఎప్పుడూ నీళ్లలోనే ఉండేవే అయినప్పటికీ నీటి వెంట తీరంలో కూర్చుని నీళ్లలో దిగటానికి భయపడుతున్నాయి. వీటిని చూస్తే పిరికి వాళ్ళు యుద్ధరంగంలోకి దిగటానికి భయపడే విధంగా కనపడుతున్నది. లోపల బయట మంచు అనే చీకటి విస్తారంగా కప్పడం వల్ల అడవి పూలు లేని దానిలాగా కనపడుతున్నది. నీళ్లలో ఉండే బెగ్గురు పక్షులు మంచు ఆవిరి కప్పడం వల్ల బయటకు రాకున్నా వాటి ధ్వనుల వల్ల వాటి ఉనికి తెలుస్తున్నది. భూమేమో మంచు తెరలో తడిసిపోయింది. పైపైన మంచు రాలటం వల్ల సూర్యకిరణాలలో వేడి లేకుండా ఉన్నందున రామచంద్ర నిర్మలమైన రాళ్ల మీద పడ్డ నీళ్లు కూడా విషాలైపోయాయి. తామర పూలు పూసి చాలా కాలమైనందున మంచు వల్ల అందం చెడి వాడిపోయి కాంతిహీనమై ఆకులు దిమ్మెలు రాలిపోగా కాడలు మాత్రమే ఉన్న తామరలతో కొలనులు అందవిహీనంగా ఉన్నాయి. ఇలా పుండులాగా బాధాకరమైన మంచు కాలంలో అయోధ్యలో దుఃఖంతో కుమిలిపోతూ రాజ్య సంపదలన్నీ వదిలి భోగాలు ఆశించక ఉపవాసాలుండి జడలు నారలు ధరించి మంచాలు పరుపులు వదిలి ఆరుబయట నేల మీద పడుకుంటూ కొంచెం మాత్రమే పళ్ళు తింటూ నీ మీద ఉన్న భక్తితో భరతుడు కష్టపడుతున్నాడు కదా. అన్నయ్య, మనం లేచిన వేళకే భరతుడు కూడా నిద్రలేచి సరయూ నదిలో స్నానం చేయడానికి మంత్రులు ఇతరులు సేవిస్తుండగా నిర్మలమైన మనస్సుతో అయ్యో ఇలా పోవాల్సి వచ్చింది కదా అనే విచారం లేకుండా పోతుంటాడు కదా. నీకంటే కూడా సుకుమారుడు, వీరుడు, పల్చటి కడుపు గలవాడు, చక్కటివాడు, కష్టింపదగినవాడు, సమస్త ధర్మాలు తెలిసినవాడు, సజ్జనులకు సంతోషకారుడు, సత్యవాది,
దోషం లేని పనులు చేసేవాడు. మదించిన శత్రువుల గర్వం అణిచేవాడు. తియ్యటి మాటలు చెప్పేవాడు. మోకాళ్ళ దాకా చేతులున్నవాడు. మాత్సర్యం, దుష్కామం లేనివాడు. చేయతగని పనులు చేయడానికి సిగ్గుపడేవాడు. ఇంద్రియ నిగ్రహం గలవాడు. గాఢమైన భక్తి ఉన్నవాడు. అఖిల భోగాల రాశి నీ తమ్ముడు భరతుడు ఆశను వదిలి అడవిలో తప్పించే నీలాగా తపస్సులో నిష్టభూని స్వర్గాన్ని తిరస్కరించిన వాడయ్యాడు. తండ్రిని బోలిన కూతురు, తల్లిని బోలిన కొడుకు ధన్యులని సామెత ఉండగా, సముద్రంలో కలిసిన నీరు సముద్రంలాగా కావాల్సి ఉండగా, ధర్మ స్వభావుడైన దశరథుడికి భార్య అయ్యి ఇలాంటి సుగుణ సంపత్తి గల కొడుకుకు తల్లి అయిన కైక ఎంత దుర్మార్గురాలు. ఈ విధంగా లక్ష్మణుడు చెప్పక శ్రీరాముడు, లక్ష్మణ, ఎందుకు నిర్నిమిత్తంగా కైకను దూషిస్తావు? రఘువంశనాథుడైన ఆమె కొడుకును ప్రశంసించు. అది నాకు సంతోషం కలిగిస్తుంది. వనవాసం పూర్తి చేసుకోవాలని మనసు దృఢం చేసుకున్న భరతుడిని తలుచుకున్నప్పుడు, అయ్యో, భరతుడి దగ్గరకు పోతే బాగుండేదే, ఆయన్ని విడిచి వచ్చానే అని పామరులాగా నాకు దుఃఖం కలుగుతున్నది. నాయన లక్ష్మణ, కొందరి మాటలు వినడానికి మొదట్లో మధురంగానే ఉంటాయి, కానీ చివరకు అవే అప్రియాలై పరిణమిస్తాయి. భరతుడి మాటలు అలాంటి ఇచ్చకాలు కావు. కొన్ని పదార్థాలు నాలుకకు తీయగా ఉన్నా లోపలికి పోయిన కొద్దీ వికారంగా మారతాయి. భరతుడి మాటలు అలా కాకుండా అమృతంలాగా ఉంటాయి. లోపలికి పోయిన దేహారోగ్యం కలిగించే ఔషధులు లాంటివి. అది కూడా 1, 2 చుక్కలు కావు, అమృతరస ప్రవాహం కాబట్టి సర్వదా అతడి మాటలు నాకు ఇప్పటికీ మరపుకురావు. నిన్ను, భరతుడిని, శత్రుఘ్నుడిని, సీతను కూడిన నేను సంతోషంతో ఉండేది అన్నాడో గదా అని అంటూ విచారపడుతూ గోదావరి నదికి స్నానం చేయడానికి పోయాడు. సీతా లక్ష్మణులతో స్నానం చేసి వచ్చి సంధ్యావందనం లాంటివి చేసుకుని బ్రహ్మయజ్ఞాన్ని చేసి పార్వతీ నందులతో కూడిన రుద్రుడిలాగా కనిపించాడు. 17వ సర్గ. కళ్యాణ గుణాలలో ప్రసిద్ధికెక్కిన శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణులతో కూడి గోదావరి నది స్నానం చేసి తన తపోవనం చేరి అక్కడ నిష్ఠగా ప్రాతకాల కృత్యాలను ఆశ్రమానికి బయటే తీర్చి పర్ణశాలలో సీత, తాను, లక్ష్మణుడు పూర్వుల పెద్దల కథలు చెప్పుకుంటూ ముచ్చటించుకుంటుండగా శ్రీరాముడు చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశించాడు. కథలు చెప్తున్న విష్ణు సన్నిభుడైన శ్రీరాముడిని అప్పుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ చూసి ఆశ్రమంలో ప్రవేశించింది. సింహం రొమ్ము లాంటి విశాలమైన రొమ్ము గలవాడిని, తామర రేకులు లాంటి కళ్ళు గలవాడిని, ఎడతెగని ఉత్సాహం గలవాడిని, దీర్ఘంగా మోకాళ్ళనంటే చేతులు గలవాడిని, అందంగా ప్రకాశించే ముఖం గలవాడిని, సత్పురుషులతో ఉపాసించబడేవాడిని, ఇంద్రుడితో సమానుడిని, ఏనుగు నడక లాంటి నడక గలవాడిని, కీర్తించబడిన కోమలత్వం కలవాడిని, విస్తారంగా జడలు ధరించిన వాడిని, ఎంత చూసినా ఇంకా చూడాలన్న ఆశ కలిగించే ప్రియమైన దర్శనం గలవాడిని, శత్రువులను కృషింపజేయగలవాడిని, నల్ల కలువలా చామన చాయగలవాడిని, సౌందర్యంలో మన్మథుడిని జయించిన వాడిని, రాజచిహ్నాలు గలవాడిని, మిక్కిలి శక్తి గలవాడిని, సన్నని నడుము గలవాడిని, శ్రీరామచంద్రమూర్తిని చూసి కామదగ్ధ చిత్త అయ్యి పాపపు స్వభావం పెద్ద పొట్టగల ఆ రాక్షసి భయంకర వృత్త శ్రీరాముడిని చేరవచ్చింది. మంచి అందమైన ముఖం గలవాడిని, వికారమైన ముఖం గలది, పవిత్ర చరిత్రుడిని పాపస్వభావ, శ్రేష్టమైన అందం అలంకారం కలవాడిని మిక్కిలి కురూపి, వినడానికి ఇంపైన కంఠస్వరం కలవాడిని, భయంకర ఖరస్వరం కలది, వెడల్పాటి కళ్ళు కలవాడిని, గోబకళ్ళ మిడిగుడ్లది, తుమ్మిదల్లాగా నలుపు నునుమైన వెంట్రుకలు కలవాడిని శ్రీరాముడిని ఎర్రటి వెంట్రుకలు కలిగిందైన శూర్పణఖ చూసింది. రుజుభాషిని, వక్రభాషిని, వయస్వాణిని, తల వెంట్రుకలు నురిసిన ముసలిది, భయంకరాకార ప్రియుడైన వాడి భయంకర వేషం గలది, మన్మథ బాణాలతో దహింపబడుతున్న మనస్సుతో మోహావేశంతో ఇలా అంది. మోహావేశంతో శూర్పణఖ శ్రీరాముని చూసి, నువ్వెవరివి? జడలతో మునీశ్వరుడి వేషం ధరించి కాముకుడిపై భార్యతోనూ క్షత్రియ రూపంలో విల్లు బాణాలతోనూ రాక్షసులు స్వేచ్ఛగా తిరిగే ఈ స్థలానికి ఎందుకు వచ్చావు? ఈ ప్రకారం ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి అని అడగగా శ్రీరామచంద్రమూర్తి వంచన లేక యథార్థాన్ని ఇలా చెప్పాడు. దశరథుడు అనే మహారాజు పెద్ద కొడుకుని నేను. నన్ను రాముడు అంటారు. వీడు నా తమ్ముడు లక్ష్మణుడు. నా వెంట వచ్చాడు. ఈ స్త్రీ నా భార్య సీత. తల్లిదండ్రుల ఆజ్ఞ మీరలేక పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వహించే కోరికతో తపోరూప ధర్మాన్ని స్థాపించడానికి మేము వచ్చాం. మా చరిత్ర విన్నావు కదా. నువ్వు ఏ జాతి దానివి? నీ పేరేమిటి? ఎవరి దానవు? సత్యం చెప్పు. ఇది రాక్షస భూమి అయినా నీ మనోహరాకారం చూసి రాక్షసి అవుతావని అనుకోను. ఇక్కడికి నువ్వు రావడానికి కారణం ఏమిటి? ఇలా అడిగిన రామచంద్రమూర్తికి నిజం చెప్తా వినమని అంటుంది. శూర్పణఖ శ్రీరాముడితో, ఓ దేవస్వరూప సుందరుడా, నేను శూర్పణఖ అనే స్త్రీని. కోరిన రూపాన్ని ధరించగలను. ప్రాణికోటలకు భయం కలిగించేదానిని ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతుంటాను. విశ్రవసుడి కొడుకు రాక్షస రాజు అయిన రావణాసురుడి పేరు విన్నావా? అతడు మా అన్న.
నిద్రపోతూ కుంభకర్ణుడు, ధర్మాత్ముడై రాక్షస చేష్టలు లేని విభీషణుడు కూడా నా తోడబుట్టిన వారే. ఖరదూషణులు కూడా నాతో పుట్టువులే. వాళ్ళు యుద్ధంలో మహాశూరులు. వావి వరుసలకు వాళ్ళు నా అన్నలని చెప్పానే కానీ, వారి ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని కాను నేను. నా ఇష్ట ప్రకారం నేను తిరుగుతుంటాను. కాబట్టి నువ్వు నన్ను గ్రహించావా? వాళ్ళు నీ మీద కోపంగా ఉంటారని భయపడాల్సిన పని లేదు. చక్కదనంలో నీలాంటి వాడిని నేను చూడలేదు. కాబట్టి కళ్ళారా నిన్ను చూసింది మొదలు దొడ్డ మగవాడా, నువ్వే నాకు తగిన మగడవని నిన్ను కోరుతున్నాను. నువ్వు నన్ను తిరస్కరించావా, మా అన్నలందరినీ నీ మీదకు యుద్ధానికి పిలుచుకుని వచ్చి నిన్ను చంపిస్తాను. రామా, నన్నేమనుకుంటున్నావు? ఎవతో తోవలో పోయే ఆడది అనుకుంటున్నావా? నేను మహీషుడిని అన్న గర్వం నీకు అవసరం లేదు. నేను ఇంత అని చెప్పలేని ప్రభావ సంపదతో స్తోత్రం చేయబడేదాన్ని. నువ్వు భూమికి ప్రభువైతే నన్ను ప్రభావ లక్ష్మే కొనియాడుతున్నది. అంతేకాదు, నువ్వు కాలినడకన పోవలసిన వాడివే. నేను నా ఇష్టం వచ్చినట్లు సంచారం చేయడానికి సిద్ధి పొందాను. కాబట్టి నా మగడివై నేను శూర్పణఖ మగడినని గర్వపడు. నాకు ఇదివరకే భార్య ఉందంటావేమో. చీచీ, ఇదేమి సీత, చూడడానికే రోత పుడుతున్నది. వేలుడు ముక్క వెన్నంటూ దొక్క విరిచిన బొందెత్తుంటిలాగా విరుగుడు కళ్ళు, చేతులు, చింతాకంత కళ్ళు, అసలే లేని గోళ్ళు. ఇక నా సొగసు నేనే చెప్పకూడదు గాని, నా డొక్క, నా పిక్క, నా ముక్కు, నా చెక్కు, నా గోళ్ళు, నా కాళ్ళు, నా కళ్ళు, నా చన్నులు, నా చేతులు ఎలా ఉన్నాయో చూడు. సీత వికార రూప. దాన్ని వదిలిపెట్టు. దూరంగా బొమ్మను. నీలాంటి వాడికి తగిన పెళ్ళాం కాదు. కానే కాదు. నేనే ముద్దు పెళ్ళామని అను. నన్ను సరిగ్గా చూడు. నేను నీకు తగిన భార్యను గానా? అవునను. కాబట్టి నన్ను నీ భార్యగా చేసుకో. దీన్నేం చేద్దామంటావా? దీన్ని చూస్తే నాకే భయమేస్తున్నది. నువ్వెందుకు భయపడటం లేదు? దానికి భయపడే నువ్వు దానికి అణిగి ఉంటున్నావు కాబోలు. దుర్మార్గురాలు కాబట్టే సవతి అనే కోపంతో నన్ను హింసిస్తుంది. నాకు వశపడ్డావని నిన్ను చంపుతుంది. కాబట్టి అది నీచురాలు. అదీ కాకుండా మనుష్య స్త్రీ. నాకు భోజ్యమైంది. కాబట్టి దీన్ని నీ తమ్ముడితో సహా ఇప్పుడే గుటుక్కుని మింగుతా. ఆ తర్వాత నీకింక భయం లేదు. ఈ జంజాటం ఉండదు. కాబట్టి నా ముద్దు మగడా, కొండల్లో, అడవుల్లో స్వేచ్ఛగా ఆడుకుందామా?